సార్ ఒకసారి రెడీ సార్ కొంచెం క్లోజ్గా ఉంది దగ్గర క్లోజ్గా మ్యామ్ క్లోజ్ మా హస్బెండ్ పేరు అవుతు శ్రీకాంత్ రెడ్డి, నా పేరు శివజ్యోతి. నేను ఇదే స్కూల్లో 2007 బ్యాచ్. ఓ జూనియర్ బా. మా బాబు పేరు గుణశేఖర్ రెడ్డి. థ్యాంక్ యూ. ఎక్కడ ఉంటారు? తాలపూర్. బాబు ఏం చదువుతున్నాడు? యూకేజీ కంప్లీట్. మనం లంచ్ తర్వాత ఫుల్ హౌసింగ్ ఆ తంబోలా మ్యామ్ స్మైల్ ఫోటో చూపిస్తా. ఓకే రైట్ అంతేనా పోజ్ అదే కదా స్మైలీ కూడా అట్లా ఉండరా వన్ మోర్ రెడీ సెకండ్ టీం రావాలి. ఫోటో తీసుకునే వాళ్ళు ఫాస్ట్ గా తీసుకుంటే వాళ్ళు కూడా లంచ్కి వెళ్తారు. ఓకే ఫోటో దిగాలనుకున్న వాళ్ళు స్టేజ్ మీదకి వస్తే ఫోటోస్ తీసుకుంటే వాళ్ళు లంచ్కి వెళ్తారు. చేతులు భుజం మీద చేతులు ఓకే రెడీ మా ఆయన పేరు జోజీ, మా పాప పేరు రేష్మ, బాబు పేరు యశ్వంత్. పాప బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది, బాబు ఫస్ట్ ఇంటర్ అయింది. నేను నెట్వర్క్ ఉన్నాను. నా పేరు ఈ పేరు హేమలత, మా ఆయన పేరు కోడేశ్వర, మాది వసంతవాడ. మా పెద్ద పాప పూజిత ఏం చదువుతుంది? ఎంటెక్ చదువుతుంది. మా రెండో పాప వైష్ణవి. 10th B సెక్షన్. సాయి ఇందిరా మూడో పాప ఇంటర్మీడియట్ చదువు. ఓకే రైట్ రెడీ చూడండి అమ్మా ముందు రైట్ స్మైల్
ఒక్క నిమిషం చూడరా రెడీ పాపాయ్ రామ్మా రెడీ రెడీ అలా ఉండరు ఒక్క నిమిషం రెడీ సార్ ఒక్కసారి సన్ కొంచెం ఆగింది సార్ అందుకని ఒక్క 4 ఫోటోలు తీస్తున్నాను ఫోటోలు ఎక్కువ పడతాయి కంగారు పడద్దు ఇలాగ మంచి ఫ్యామిలీ రమ్మన్నా అంతే మీరు ఎలాగ ఉండండి ఒక్క నిమిషం సార్ అవ్వలేదు సార్ మనం చూసుకుంటాడు ఒకసారి చూసుకుని ఓకే అయిన తర్వాత అప్పుడు ఫ్యామిలీస్ వెళ్ళిపోతే అలాగే మ్యామ్ ఒకసారి రెడీ ఒకసారి అందరూ సరిపోతే ఫ్యామిలీలో మీరు వెనక్కి కింద కూర్చోబెట్టి అట్లా ఉండరు వన్ మోర్ అలా ఒకసారి ఇంపార్టెంట్ కదా ఈ ఫోటో ఇంపార్టెంట్ ఓకే సార్ ఇప్పుడు చెప్పండి ఓకేనా ఇప్పుడు ఏదో పోజ్ అన్నారు పోజ్ అందరు సింబల్ ఏమైనా చూపించండి అందరూ ఒక సింబల్ అనుకోని అదే థమ్స్ అప్ ఇప్పుడు నారాయణ స్కూల్లో నుంచి ఉంటారు కదా ఇలాగ కొంచెం ఫేస్కి అడ్డం పెట్టకండి కిందకి ఫేస్కి అడ్డం పెట్టద్దు కిందకి పెట్టండి నాన్న అనుకోండి కొంచెం మీరు వెనక్కి రండి అమ్మా పిల్లలు అందరూ వ్యక్తులు చూపించండి మాకు అడ్డం ఒకటి అన్నయ్య చూడాలి మీరు అలా ఉండండి సరిపోతా అలా ఉండండి అందరూ చూడండి అరే కూర్చో ఎత్తుకుంటున్నావేంటి మీ డాడీయా నాతో వచ్చిన మా మమ్మీ డాడీ తప్పిపోయారు ఓకే రెడీ రెండమ్మా స్మైల్ బాగా వచ్చింది ఫ్రేమ్ బాగా వస్తుంది అలా ఉండరు అందరూ రెడీ వన్ మోర్ రెడీ ఆగండి గురుగారు మీరు ఆగండి ఓకేనా అవలేదు ఒకసారి చూడు మన ప్రాపర్గా ఒక్కసారి నా వైపు ఒకసారి ఈ కెమెరా ఒకసారి లాగా రెడీ అందరూ సార్ చూడండి కరెక్ట్గా ఐ కాంటాక్ట్ నిదానంగా కూర్చోండి డాన్స్ కావాలి ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాధాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటాయి ఓకే లావణ్య గారు డాన్స్ చేస్తూ తిరగాలి అయ్యో చీమలు చచ్చిపోతారా బాబోయ్ ఎక్కువసేపు నుంచి పాట ఎక్కువసేపు పట్టుకొని తిరుగుతున్నారు పాట ఆపొద్దు లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం మూమెంట్ లేదు ఇక్కడ పాట ఆపే పని లేదు లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వాలో శవ్వారాలే పూనకం వస్తోదే చాడు మన మూడు చాడు దించు
బలే ముద్దొస్తుంది ఓ కోరి నన్ను కాదొడిసింది ఎర్ర కోరి కన్ను కొట్టింది ఎర్ర పిల్ల మస్తుకున్నది ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్ల 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 ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్ల పిల్ల కోరి కన్ను కొట్టింది ఎర్ర పిల్ల మస్తుకున్నది సొగ్గులాడి ముట్టించిపోతే నవ్వులతో తప్పించకే సొగ్గులాడి ముట్టించిపోతే నవ్వులతో తప్పించకే మత్తుల్లో చెయ్యకే నన్ను ఎర్ర కోరి కాదొడిసింది అందరు అడిగింది ఇచ్చేపోతా అది ముద్దు పెట్టవే జిగలురనే కన్నయ్య కొత్తవా జిగలురనే ముద్దేమో మనసభకి పెట్టేస్తానే కన్నేమో తరణానికి కొట్టేస్తానే ముద్దేమో మనసభకి పెట్టేస్తానే కన్నేమో తరణానికి కొట్టేస్తానే ఒకసారి కొత్తవా జిగలురనే కొత్త ప్రెసిడెంట్ గది దాచు ఫాస్ట్ గా తిరగాలి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్ మా అమ్మ రాజుగారు చూస్తాం. అన్నయ్య నారాజుగా పురమా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య మన రోజు మనకుంది మన్నయ్యో అనువుగాని చోట నువ్వది కూడా మాట అనవద్దునంట నన్న ప్రేమన్న గారి మాట వినలేద నువ్వు బేట బంగారు పలుకు మాట నారాజుగా పురమా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య మన రోజు మనకుంది మన్నయ్యో పక్కన్నలు మాదన్ ప్రైజ్ ఆంటీని గెలిపించావా? ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫ్రూట్ బౌల్ అండి. ఇంట్లో ఉన్నాను, ఒక అరగంటలో చేస్తా.
అప్పుతావా ఫ్రూట్స్? అదే గేమ్ అంటే మరి. ఓకే అన్న, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టాలి. ఓకే 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 అయిపోయింది. చెప్పేసి అక్కడ ఇంద్రా ఇక్కడ చెప్పారు. అన్నయ్య చూడు, ఓకే రండి రండి. చచ్చింది కూడా. ఆడియన్స్ కావాలి, వాళ్ళు ఆడుకోరు రాదు. సైకిల్ చేయండి అంతే, మాట చెప్పొద్దు. ఎవరమ్మా ఇలా ఇలా అన్న కొంచెం ముందుకు ఒకసారి యాక్టర్ చూడండి. మహేష్ బాబు అన్న శివజన్న రా, శివజన్న రా, చిన్నదే అండి. ఏంటన్నా నువ్వు మొత్తం కామెడీ చేస్తున్నావు. జెర్సీ పిల్లలు కూడా పంపించండి పైకి. ఎలా చెప్పారు సార్ యాక్టింగ్? కొట్టండి, కొంచెం కష్టపడ్డారు. పిల్లలు రండి ఎవరన్నా. రామయ్య వస్తాయా? కాదు కాదు కాదు. చేయండి మీరు కూడా, అందరూ ఆలా చెప్తున్నారు. హీరో ఎవడరా? హీరో ఒక కమీడియన్. అన్నా
ఇంకోటి సీరియస్ చూడండి. మసక చీకటిలో మనలతో ఎనగాల పాడు పాడనా మా పటేల కలిసిపో ఎవరికన్నా వీడని నీడను నేనే ఎడలో
పంపతి పామబలు ఎట్లాగా ఉంది వాళ్ళు మహానగరి మోసం చేయక మహనీరా రంజు భలే రాంచలక రమ్మంది ఎనకనక చూసుకో పిల్ల అన్నానికే హృదయం నాకే అన్నావే ఏకాయకి కోపం నువ్వే కోపంలో నా దీపం నువ్వే దీపానికే వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా జన్మ జన్మల జంటవ్వనా ఓ కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా నువ్వే లోకంలో నా అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాయకి కోపం నువ్వే కోపంలో నా దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా జన్మ జన్మల జంటవ్వనా ఒకే ఒక లోకం నువ్వే లోకంలో నా అందం నువ్వే అందా 1616 4444 4444 1313 1313 5350 6161 6161 4242 4242 3737 3737 6666 6767 6767 3333 3333 6363 6363 అది నంబర్లో చూస్తున్నావా ఈ ప్రోగ్రామ్ కి మనీనే కాదు వాళ్ళకి తోచినంత ఐటమ్స్ కూడా వాళ్ళు స్పాన్సర్ చేశారు. మన ఇంట్లో ఫంక్షన్ లాగా ప్రతిదీ దగ్గర నుండి చూసుకుని బాగా చేశారు. వాళ్ళందరినీ ఒక్కసారి స్టేజ్ మీద చూస్తే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. రండి ఒకసారి. శృతి, ప్రవీణ, రాధిక, నైట్ ఎవరు వచ్చారో కొంచెం వాళ్ళందరూ స్టేజ్ మీదకి వస్తారు, హ్యాపీగా ఉంటుంది. రండి. పూజిత, ఇక్కడ సురేంద్ర ప్రాజ్ఞతకు లేపా. పూజిత రామ్మ మన క్యాబ్లో తెచ్చు.
బర్పరెడ్డి గణేష్ గారు చికెన్ మటన్ స్పాన్సర్ చేశారు. అకేన్ సత్యనారాయణ గారు ఫిష్ ప్రాన్స్ స్పాన్సర్ చేశారు. ఆత్కూర్ నరేంద్ర గారు బొబ్బట్లు ఒక్కొక్క ఐటమ్ వాళ్ళు చాలా ప్రేమగా స్పాన్సర్ చేశారు. ఇది ఐటమ్ కోసం కాదు. కర్డ్ బటర్ మిల్క్ సత్యనారాయణ గారు స్పాన్సర్ చేశారు. రండి ఒక్కసారి బయట రండి. ఇవన్నీ ఏంటంటే ఫార్మాలిటీగా కాకుండా ఇవన్నీ ప్రేమతో స్పాన్సర్ చేశారు. వాళ్ళందరికీ ఒక్కసారి హార్ట్ఫుల్ గా స్టాండప్ చేసి చిన్న అప్లాస్. ఓకే 3 times అలా కాదు ఇలా చూడండి 1 2 3 ఇలా 3 times గా కొడదాం క్లాప్స్ ని. అప్పుడు నీట్ గా ఉంటాం. ప్లీజ్ అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి 3 times. ఓకే రెడీ 1 2 3. అందరూ వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పినారు. మీ అందరూ వెళ్తారా ఇదంతా ఆర్గనైజ్ చేయగలరని చెప్పేసి ఈ స్పెషల్ చనిపోయిన వారికి ఒక 2 minutes చెప్తాం. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ సక్సెస్ చేసిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. నిన్నటి నుండి నాకన్నా ఎక్కువగా మా బుడ్డ చైర్మన్ సురేష్ నైట్ కూడా 11 దాకా ఉండి ఏదో ఒకటి అది మేము స్పాన్సర్ చేస్తాం. నీకేం కావాలో సెలెక్ట్ చేసుకోరా. సురేష్ అయితే వచ్చి మేమందరం కూడా నైట్ 12:30 ఆ టైం అయిన తర్వాత వెళ్ళిపోదాం అన్నట్లే కాదు ఉన్నాము. ఇక్కడే ఏదైనా మిస్ అవుతుందేమో ఎందుకు అందరి మీద గ్యాదరింగ్ కదా దగ్గర చూసుకోవాలని చెప్పి అప్పుడు కూడా ఉందామని ఏదైనా కనీసం 3 గంటలైనా పడుకోకపోతే మనం ఎల్లారి వర్క్ చేయలేమురా వెళ్ళిపోదామంటే మళ్ళీ నాకన్నా ముందు 4ంటికి వచ్చి 4ంటికి ఇక్కడికి వచ్చేసి సురేష్ ఇక్కడికి వచ్చి మళ్ళీ నాకు ఫోన్ చేశాను. యాక్చువల్గా తను వచ్చే టైంకి అయితే నేను అప్పుడే లేచాను. లేచి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను రా చూడాలంటే అప్పుడు వచ్చి చాలా బాగా సురేష్ అయితే చాలా ఎక్కువగా పాపం మన అడిగారు తెచ్చినారని మన చైర్మన్ వాళ్ళ హస్బెండ్ తిరిగినోడు తిరిగినట్టే ఉన్నాడు. ఎంత ఇక్కడ ఉన్నావు చేసుకున్నాం కానీ చిన్న పనికి ఆడిగానే చెప్తే ఎక్కడ ఫీల్ అవుతాను నేను ఎక్కడ కూడా ఫీల్ అవ్వకుండా చక్కగా ప్రతి దానికి చిన్న వస్తువులు కానీ చిన్న మట్ట కానీ ఏదైనా సరే ప్రతిదీ తీసుకొచ్చి చాలా సక్సెస్ చేయడానికి పక్కగా వీళ్ళే అందరూ మీరందరూ లేకపోతే ఇది సక్సెస్ అయ్యేది కాదు. మన ఫ్రెండ్స్ లో కొంతమందిని మనం మిస్ అయ్యాము. ఒక్కసారి వాళ్ళ పేర్లు చెప్తాము. ఒక్క 2 minutes లేసి కొంచెం పట్టు మూసుకొని 2 నిమిషాలు మౌనం పట్టిద్దాం. మన సార్ టీచర్స్ ఉన్నారు కదా, టీచర్స్ కూడా కొంతమందిని మనం మిస్ అయ్యాము. వాళ్ళని ఒకసారి తలుచుకుని 2 minutes మౌనం. టీచర్స్లో మూర్తి సారు, చలపతిరావు గారు, నరేంద్ర బాబు గారు, మన క్లాస్మేట్స్లో వచ్చేసి సుహాసిని, త్రినాథ్ రెడ్డి అంటారు, త్రినాథ్ రెడ్డి, మన కుమార్, కలపాల రాంబాబు, చైతన్య, ఏడుకొండలు కమ్మత్తి, ఏడుకొండలు, బండారు. ఒకసారి వాళ్ళందరినీ తలుచుకుంటూ 2 minutes. అందరూ ఎక్స్ట్రా మనకి దూరం అయ్యారు. డిస్కషన్ చేసాం కదా.
ఇక నుంచి అంటే నా సజెషన్, మీ ఎవరైనా సరే ఇప్పుడు మనం మిస్ ఇప్పటి వరకు మనీ స్పాన్సర్ చేసిన వాళ్ళు, అటెండ్ అయిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ రావడం వల్ల ఇంత కలర్ఫుల్గా ఉంది. ఓకే, ఇంత సమ్మర్లో హాట్లో ఫ్యామిలీస్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుని అందరూ వచ్చారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. ఇంకా నెక్స్ట్ ఏమంటే ఇది ఇలా ఈ ఒక్క రోజు ఎండ్ అవ్వకుండా నెక్స్ట్ మనం గ్రూప్లో ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ చేద్దాము. ఎవరికన్నా హెల్ప్ కావాలి అనుకున్న వాళ్ళు ఓపెన్గా చెప్పుకోలేకపోయినా ఫ్రెండ్స్లో ఎవరికన్నా షేర్ చేస్తే ఎవరు వీలైతే వాళ్ళు హెల్ప్ చేద్దాం. మనం ఉన్నాము, ఒకళ్ళొకళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతాము అని ప్రూవ్ చేసుకుందాం. ప్లస్ ఇంకొకటి, కొంతమంది ఫ్యామిలీస్ జెంట్స్లో ఎలా అంటే ఫ్యామిలీకి మెయిన్ రూట్ అనేది హస్బెండ్ కాబట్టి ఎవరైతే వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారో పిల్లలు పెంచడానికి మనం చేతనైనంత హెల్ప్ చేద్దాం. నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తే ఆ అమౌంట్ తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చి చిన్న వీడియో చేసి ఆ వీడియోని గ్రూప్లో అప్లోడ్ చేస్తారు. అది చూసి మీకు ఓకే అనిపిస్తే మీరు ఎవరైనా హెల్ప్ చేయొచ్చు. దీనికి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎంత అనేది ఎక్కడ మెన్షన్ చేయం, పేర్లు మాత్రం మెన్షన్ చేస్తాం కానీ అమౌంట్ ఎక్కడ మెన్షన్ చేయం. మనం ఏం లేదు, మనం ఈ లైఫ్లో మనం ఒకరికి చేయి అందిస్తే మనకి 10 మంది చేయి అందిస్తారని నేను నమ్ముతాను. మనకి వీలైనంత హెల్ప్ చేద్దాము. ఈ గ్రూప్ని ఇలాగే కంటిన్యూ చేద్దాము. సండే మాట్లాడుకుందామా, సాటర్డే మాట్లాడుకుందామా చెప్పండి. జస్ట్ ఫర్ ఫన్. ఎనీవన్ ఇంట్రెస్ట్? గ్రూప్లో ఒకళ్ళు చాట్స్ చేస్తారు, ఒక మెసేజ్ పెడతారు ఇన్నింటికి అని చెప్పి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఎవరన్నా బయటికి వెళ్తున్నామంటే చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ ఫ్రెండ్స్ని కాల్ చేసి కనుక్కోండి. కానీ ఎవరు గ్రూప్ నుండి ఎగ్జిట్ అవ్వరు. ఆ గ్రూప్ని అలాగే కంటిన్యూ చేద్దాం. సండేనో సాటర్డేనో ఒకసారి డిసైడ్ చేద్దాం. అంటే ఇక్కడ హౌస్ వైఫ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అంటే వర్కింగ్ ఉమెన్స్కి ఒక సండే సాటర్డేనే ఉంటుంది వర్క్స్ క్లినిక్ వాడికి అన్నిటికి. అందుకే ఆ టైం వద్దు. కానీ ఏదన్నా సరే అన్ని చిట్ చాట్ చేద్దాము. వాల్యుబుల్ ఐటమ్స్ మాత్రం నీట్గా చాట్ చేసుకుందాం. ఓకేనా? ఎవ్రీ మంత్ ఒకటి అవుతారు, అమ్మ నీ బర్త్డే ఈసారి గ్రాండ్గా చేయట్లేదు, సింపుల్గా వేస్తాం, ఆ అమౌంట్ అంకుల్కి ఇద్దాం, స్పాన్సర్ చేద్దాం అంటే పిల్లల్ని హ్యాపీగా ఒప్పుకుంటారండి. మీరు అలా నేర్పిస్తే వాడి నెక్స్ట్ జనరేషన్ అలా హెల్ప్ చేసుకుంటే అసలు ఎవరికి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకేనా? అలా పెట్టుకోండి. మీ బర్త్డేస్ కానీ ఏమన్నా మీ పిల్లల బర్త్డేస్ కానీ కొంచెం ఆ మనీ మాత్రం వేస్ట్ అవ్వదు. ఎవరికన్నా డౌట్ ఉంటే ఇన్ కేస్ యూ హ్యావ్ టు ఆస్క్ ఎనీ వన్. ఓకే, మేము ఆ అమౌంట్ ఫ్యామిలీస్ చేర్చడానికి చిన్న వీడియో తీసుకుంటాము. అంటే ఏదో ప్రూవ్ చేద్దామనుకో చిన్న వీడియో తీసుకుంటే వాళ్ళ హ్యాపీనెస్ని మనం కళ్ళతో చూస్తే మనకు ఒక ఫీల్ అనమాట, ఆ ఫ్యామిలీకి మనం హెల్ప్ చేసాము అని చెప్పి. ఎవరో తెలియని వాళ్ళకి హెల్ప్ చేస్తామనుకునే వాళ్ళు మన ముందున్న వాళ్ళకి హెల్ప్ చేస్తే మనం హ్యాపీగా ఉంటాం కదా. అది ఇంకా మన వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేస్తూ మా సపోర్ట్ కావాలనుకుంటే ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్. ఓకే, మనకి మనం సపోర్ట్ చేస్తున్నాం. 2000 బ్యాచ్ అంటే అసలు అమ్మ వాళ్ళకి చెప్పాలన్నా కూడా నా ఫ్రెండ్ ఉన్నాడు వీడు చెప్పేసుకోవచ్చు, నా ఫ్రెండ్ ఉంది నేను దీన్ని చెప్పేసుకోవచ్చు అన్న ఫీల్ రావాలి. జస్ట్ ఫీల్ తో చెప్తున్నా, మీ ఇష్టం. ఇది ఎవరికి ప్రూవ్ చేయడానికి కాదు, నా ఫీలింగ్. 2 weeks సండే రోజు 2 to 3 కాల్ పెట్టుకుందాం. అప్పుడు నువ్వు మ్యూట్ లో పెట్టాలి. మీ పిల్లలు అడుగుతున్న కష్టం. నువ్వు కూడా ఇట్లా ఉంది, అందరూ ఫ్రీగా మాట్లాడతారు. ఓకే, అందరు ఎంజాయ్ చేశారు కదా. ఒక్క సాంగ్ పెట్టుకుని ఒక్కసారి Mustafa,
చూడండి 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 ఓకే అందరూ ఎమోషన్ వద్దు స్మైల్గా కొంచెం నవ్వుతూ నవ్వుతూ కొంచెం రెడీ రెడీ ఒకసారి ఒకసారి అందరు కొంచెం ఒక్క ఫోటోకి అందరూ చాలు ఆశ్చర్యమేమో అయ్యాట అప్పుడు చింతపండు కలుపుకొని తినేవాళ్ళని తెలుసా అసలు పొద్దున్న లేస్తే మా పనల్లా ఆడుకోవడమే అనుకుంటూ ఆడేస్తున్నా ప్రతి చోటి చేయాలని సిగించి వయసి ఇప్పుడే గుర్తొస్తే అన్ని వదిలేసి చోటి కుస్తీ అంత చెమ్మ పెట్టిస్తుంటుంది స్నేహాలే
లాస్ట్ టైం మనకంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇప్పుడు అంత ఎవరిని అంత కన్విన్స్ చేయలేదు. వీలైతే కనుక లైఫ్ ఎవ్రీ ఇయర్ ఒక రోజు ఇస్తే చాలా మనీ ఎఫెక్ట్ మేము చూసుకుంటాం. ఇప్పుడు అందరూ మనకి యాక్సెప్ట్ చేస్తే కనుక ఏది కానీ మొత్తం ఈవెంట్కి ఈ 10 to 15 minutes చాలా ఎమోషన్. చాలా ఒక విధంగా చెప్పాలంటే నాకు కూడా కళలో నేను వచ్చింది ఆ వీడియోలో అయితే కనబడుతూ వచ్చాయి. కానీ బాబు నా ఎవరు కూర్చున్న లావణ్యతలు అయితే బాబు ఎడుతూనే ఉందని పాపం షోర్లో వాడు పెట్టిన సాంగ్స్ కానీ మళ్ళీ ఎప్పుడు గెలుస్తామా అన్న ఫీల్ ఉండిపోయింది కదా. అది కావాలనే కదా సురేష్ అన్నట్టు ఎవ్రీ ఇయర్ ఒకరోజు అది లైఫ్లో ఎక్కువ ఏమో కూడా కరెక్ట్ కానీ ఇవ్వచ్చు, మనం ఇవ్వచ్చు. మనీ మనీ ఇబ్బంది అయితే ఇది ఎఫెక్ట్ చేయగలిగిన ఉన్నారు, పెడతారు. వాళ్ళు కూడా చాలా మంది ముందుకు వచ్చారు. అలాగే అవసరం పెట్టుకోండి. కానీ ఈ విధంగా మంచి మంచి సాంగ్స్ చాలా లాస్ట్ టైం ఏదో ఒక స్వీట్ గురించి 8 సంవత్సరాలు చెప్పుకున్నాం, కానీ ఈ సంవత్సరం ఈ 15 minutes గురించి చెప్పుకుంటాం. చాలా చాలా ఎమోషనల్ చేశారు. లాస్ట్ టైం ఆనందంగానే వెళ్ళాం, కానీ కన్నీళ్ళు అయితే వచ్చిన గుర్తు కూడా లేదు. కానీ చాలా నాకు కూడా చాలా చాలా చిన్నప్పుడు ఆ ఫేస్లు ఆ మెమరీతోనే ఉన్నాను. కానీ ఇవి కంటే కూడా వెళ్ళినాక ఈ వీడియో వస్తుంది కదా మీకు గ్రూపుల్లో, అవి ఇంకా ఫీల్ అవుతారు. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ పెట్టుకుందాము. ఎవరు పోదామన్నా కూడా లేదు ఎందుకు చేస్తారబ్బా మేము మిస్ అయిపోయాను వీడియోలు చూసారా పరిగెత్తారు అంటే ఎంటర్టైన్మెంట్ జగదీష్ వచ్చిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్పెషల్ థ్యాంక్ యూ పరమానంద జగదీష్. ఈసారి వచ్చేటప్పుడు మాత్రం అందరు కంప్లీట్ ఫ్యామిలీతో రావాలి. నిజం ముందు నీకే చెప్తున్నా, నువ్వు ఒక్కదాన్ని రావడం కాదు. ఒక్క విషయం ఏంటంటే మన ఏజ్ వచ్చి నియర్ బై 40 ఉంటుంది, కానీ మన ఫ్రెండ్షిప్ వచ్చేసి నియర్లీ 30 ఉంది. మన ఫ్రెండ్షిప్ అనేది 95 బ్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది. కొంతమంది దానికన్నా ముందు నుంచి ఉన్నారు. మన లైఫ్ లో 80% ఆఫ్ లైఫ్ మనం వీళ్ళతోనే ఉన్నాం. ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నారు. ఆ 35 years నేను పడినామంటే నియర్లీ అంతే 35 years. సో ఇట్లా అందరూ ఉన్నాం. మన లైఫ్ లో నియర్లీ 80 to 90% మన ఊర్లో మన ఫ్రెండ్సే ఉన్నాం. కొంతమంది ఏంటంటే మేము రాలేము, లేకపోతే వాళ్ళందరూ వేరే ప్రొఫైల్లో ఉన్నారు, మాకు సెట్ అవుతాయేమో అన్న ఫీలింగ్ లో ఉన్నారు. అది మనం ఇక్కడ వాళ్ళు డెఫినెట్ గా ఫీల్ అవుతారు. ఎందుకు మిస్ అయ్యామా అని ఫీల్ అవుతారు. నెక్స్ట్ టైం ఎప్పుడు పిలుస్తామా అని ఫీల్ అవుతారు. అంత బాగా ఆ వీడియోని ఎడిట్ చేసి నీట్ గా పెట్టండి. ఒక్కసారి మాలో ఎవరికైనా షేర్ చేయండి, మేము ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే చెప్తాము. అలానే కాదు అంటే కొన్ని క్లిప్పింగ్స్ ఏమైనా బాగోకపోతే రిమూవ్ చేద్దాం. ఒకసారి ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తాం. వాళ్ళ వైఫ్ అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది కాబట్టి అందరినీ నెక్స్ట్ మీటింగ్ కల్లా మనందరం బాల్కర్ నుంచి కృష్ణమోహన్ ఫ్యామిలీకి షిఫ్ట్ చేయాలి. అది ఫ్రీడమ్ నుండి సెంట్రల్ జైల్లో దబ్బా అన్ని సెంట్రల్ జైలుకి జైలు విజయ హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ
గోరింటాకెట్టుకున్న సందా మామవే గోదారి గట్టు మీద రామసలకావే గోరింటాకెట్టుకున్న సందా మామవే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకనే కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచి సిగ్గలేని మొగుడు గారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకండా వై 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 గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తండా రాకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం మిట్టాగే డాబాలు గోదారి గట్టు మీద రామసలకావే